ఉన్నప్పుడు కూడా ఇడిచిపెట్టిపోతే నేను ఎంతో కష్టపడి నా పిల్లలని నేను దాక్కున్నా. నాకు నీవు సొంతం కాదని ఉన్న భూమి కూడా అమ్మేసుకొని పోయిండు, భూమి కూడా అమ్మేసుకొని పోయిండు. ఎవరో నువ్వు వచ్చిన పత్తి గింజవు పత్తిత్తు రా నా దగ్గర రా మాట్లాడతా నేను. ఏది అంటే అది కాదు అన్న అనేది అబద్ధం కాదు. మేము ఏ దేవుని కాడ నిలబెట్టు దేవుడి పైన ఒట్టేసి కూడా మేము చెప్తాం. ఒట్టేయడానికి నీకు అవసరం లేదు, నువ్వు మా గురించి తెలుసుకోవాలనుకున్నావు కదా. నలుగురు పిల్లల తల్లిని వదిలేసి నడి రోడ్డు పైన మమ్మల్ని వదిలేసిపోయాడు. మేము ఒక్క రోజున చెప్తున్నామా? మేము ఆయన గడ్డి తిని బిడ్డ ఇట్లా తల్లి ఇట్లా అని ఇష్టం వచ్చినట్టు చెప్పిండు. మేము చెప్పాలంటే విత్ ప్రూఫ్స్ ఉన్నాయి మాతో, మేము చూపించగలమా? కరెక్ట్ ఆయన కరెక్ట్ ఉండడా? అది 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 అదే అడుగు ఫస్ట్. ఆయన కరెక్ట్ ఉండడా? ఇప్పుడు ఎవరైనా చెప్తే నమ్మడానికి ఎట్లా? వన్ సైడ్ ఎవరు ఆలోచించారు, టూ సైడ్ ఆలోచిస్తారు అన్నప్పుడు ఈమె ఈమె ఎలగొట్టింది అన్ని అనడం వల్ల అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్నది అంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు కాబట్టి నేను అంటున్నా, నువ్వు అనకపోతే నేను ఈ మాట అన్నాను. శ్రీశైలంలో బ్రో నలుగురు పిల్లల తల్లిని తీసుకొని పోతే డబ్బులు ఇంట్లో ఉన్న డబ్బులు అన్ని తీసుకొని పోతే శ్రీశైలంలో పిచ్చోన్ లెక్క బట్టలు బిచ్చపోన్ లెక్క అయ్యి శ్రీశైలంలో అడుక్కుంటుంటే నేను వాయిస్ రికార్డింగ్ తీరా పిచ్చిగానం ఏడ్చి ఎన్ని రోజులున్నా మన డాడీ మనకు కావాలి, ఎన్ని రోజులున్నా మన డాడీకి మనకు కావాలి, పోయి తీసుకురాపో అని అంటే పోయి తీసుకొచ్చినాం తెలుసా. మేము తీసుకొచ్చి 3 months ఇక్కడ పెట్టి సాక్కుంటే ఇక్కడ 3 months మేము సాక్కుంటే మంచిగా ఒక హెల్తీగా ఎంత బక్కగా అయ్యిండంటే ఇట్లా నడవడానికి చేత కాలేదు. కాళ్ళు పేడొస్తే బాకారమైన దొరికొచ్చి 4 కట్లు కట్టిస్తే రోజులు 800. ఆగు మమ్మీ, వాయిస్ రికార్డింగ్ వినండి మేము అబద్ధం చెప్తే. అసలు ఎంత స్టైల్ గా రెడీ అయ్యి పొద్దుగా ఎట్లా పోతుండే బయటకు వెళ్ళినప్పుడు అంత పిచ్చి పిచ్చిగా ఉందో అసలు బట్టలు అన్ని ఊహించుకుంటేనే నాకు మస్తు బాగా అవుతుంది. అంది ఎవ్వరు గారు మా నాన్న మాకు కావాలని మా తమ్ముడిని పంపించి మేము దోలుకొచ్చుకొని 3 నెలలు ఇక్కడ కాలు ఇరిగిపోయింది, ఇక్కడ డొక్కలు ఇరిగితే మేము ఇంటికాడ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేసి డైలీ డేట్ చూడండి నేను అబద్ధం చెప్తే August 18 ఇక్కడ చూడండి August 18 ఈవినింగ్ 5:02 కాల్ చూడండి మీరు, నేను అబద్ధం చెప్తే చూడండి. ఎన్ని దినాలు ఉన్నా మా నాన్న మాకు కావాలని మేము పోయి తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి నడవడానికి చేత కాకపోతే కాలు ఇరిగితే కట్టు కట్టించి డొక్క ఇరిగితే డొక్కల కట్టు కట్టించి మేము ట్రీట్మెంట్ చేసినాం. బ్రో మీకు వచ్చినట్టు మీరు మాట్లాడొద్దు. ఒక్కొక్క ముండగోడుకు అంటాడు ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టిందంటే ఈమెను కొడితే వెనకల ఇటుక పిల్ల తీసుకొని కొడితే బ్యాక్ బోన్ ఇరిగితే 2 months రెస్ట్, 2 months బెడ్ రెస్ట్ తెలుసా? తెలియకుండా విజయ్ హాస్పిటల్ బొక్కల డాక్టర్ తొనికి రాండి, అక్కడికి వచ్చినాక చూడండి. అక్కడికి వచ్చి మీరు చూడండి డైలీ నాన్ వెజ్ మటన్ మార్నింగ్ నైట్. ఎందుకంటే హెల్త్ మంచి కావాలి ఆయనకి. అంటే నన్ను కొట్టేసి బొక్కలు అది ఎన్ని బొక్క ఇరిగిపోయిన తర్వాత ఆయన తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. బాగుందే నా పిల్లలతో ఈమెను కొడితే బ్యాక్ బోన్ ఇరిగిపోతే తీసుకుపోయి మాకున్న మరికల్లో బెడ్ రెస్ట్ తీస్తే ఆమెను తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ లో పోయి మీరు అడగండి, కేసు పెట్టి నన్ను కొడితే ఇంత లావు ఎత్తేస్తే తొడ దగ్గర ఒక 15 days 1 month లేవడానికి రాలేదు తెలుసా. మా పెద్ద పిల్లగాని కత్తితో కొడితే ఏళ్ళు తెగింది. మీరు చూడండి ఏలు సగానికి సగం తెగిపోయి బ్లడ్ రోడ్డు పైన బ్లడ్ తెలుసా. అదే ఎస్ఐ సార్ తీసుకుపోయి దాన్ని ఇద్దరిని కలిసి స్టేషన్ వేసి నన్ను కొట్టి ఎలగొట్టిను. అదే ఎస్ఐ సార్ని అడగండి ఫస్ట్, మీరు అడగండి. ఇక్కడ స్టేషన్ లో మేము చెప్పాలంటే చాలా ఉంటాయి అన్న, కానీ మాకొద్దు, మాది మాకుండాలి అంతే. ఎవరు ఒక్కొక్కడు తమ్నెల్స్ పెడుతుండు తల్లిట్ల పిల్లట్లని మీకేం తెలుసు? ఏం తెలుసు అని పెడతారు చెప్పండి. మా మమ్మీ ఎట్లా కష్టపడి పెంచింది మీకు తెలుసా? మేము ఈ పొజిషన్ లో ఉండడానికి మేము ఎంత నరకం అనిపించడం తెలుసా మీకు? పోనీ మీ ఆయన కూడా అట్లా తెచ్చి ఒక ఆయన తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, మీకు బాగానే అనిపిస్తుందా? ఎందుకులే మమ్మీ, వాళ్ళకు ఇన్ని రోజులు మేము చెప్పకూడదు మేము చెప్పకూడదు. అరే ఆగు మమ్మీ, నువ్వు ఎవరికి చెప్పకూడదు, మాకొద్దు. ఎందుకు? మేము చెప్పాలంటే మస్తు ఉన్నాయన్న. ఇప్పుడు ఎవరికైనా బాధ అనిపించదా? మమ్మల్ని ఎలగొట్టి వేరే ఆమె తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏ పెండ్లమైన ఏ పిల్లనే ఎందుకుంటది? అసలు ఎన్ని రోజులు ఉన్నాయి చూడు ఒకసారి. ఎట్లా కొట్టిండు చూడండి మా తమ్ముడిని. ఇది చూడండి ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ. బ్రో మీకు ఏం తెలుసు బ్రో? ఏం తెలుసు బ్రో? ఇగో మీకు తెలిసి కూడా అట్లా చేయకండి బ్రో, మీరు తప్పు బ్రో చేయడం. ఇట్లా చేసిండు. ఇగో ఇప్పటికి వచ్చి ఉంటుంది బ్రో ఇక్కడ, మీకు ఇప్పటికి వచ్చి ఉంటుంది. మా చిన్న పెద్ద తమ్ముడు చూడండి ఫింగర్ సగానికి సగము తెగిపోయింది.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు బ్రో ఎప్పుడైనా గానీ. మాకు సారీ 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 ఏమొద్దన్నా, సారీ ఎందుకు మాకు, మేము చెప్పాలా